తండై. ఓకే. సో డ్రింక్ అనగానే అందరికీ చాలా ఇష్టం యాక్చువల్గా. స్పెషల్ డ్రింక్స్, అకేషన్స్ అండ్ ట్రెడిషనల్ డ్రింక్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో తండై ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో పేరు తండై అన్నావు కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా సస్పెన్స్ రివీల్ చేయలేదు అనమాట. బట్ చాలా బ్యూటిఫుల్గా అండ్ డెలీషియస్ ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, రోజ్ పెటల్స్, సోంపు, కొద్దిగా పెప్పర్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే ఓకే. సో స్టవ్ ఆన్ చేసేస్తున్నాం. ఓకే, ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ బాదం, సో చాలా డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాము అండ్ క్యాష్యూ కూడా యూస్ చేస్తున్నాం. సో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా కొంచెం ఏమైనా ఆల్టర్ అవుతాయి, ఎందుకంటే మనకు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాము, పాలు అండ్ కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దాని గురించి ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో ఏంటి అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనము అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం. సో ఎందుకంటే ఇందులో చెడు కొలెస్ట్రాలే కాదు మంచి కొలెస్ట్రాల్ని పెంచే బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ఈ డ్రింక్ వచ్చేసి మనం స్పెషల్లీ హోలీ రోజే తీసుకుంటారు. అండ్ ఇక్కడ మన సైడ్ సౌత్ ఇండియా సైడ్ అయితే ఇవన్నీ కలిపి మనం లడ్డూస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో ఇది ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలా అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోవడం చాలా మంచిది. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? నెక్స్ట్ పిస్తా. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనం వేసేద్దాం. తర్వాత క్యాష్యూ, కాజు, ఆ తర్వాత మస్క్ మిలాన్ సీడ్స్ ఒక స్పూన్. అలాగే ఇందులో కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాం, మిరియాలు, కొంచెం సోంపు, కొంచెం రోజ్ పెటల్స్, అలాగే కొంచెం గసగసాలు కూడా, ఇలాచి కూడా కొంచెం. సో హోలీ స్పెషల్ అంటున్నావు, సో వేడివేడిగా తీసుకుంటారా ఈ డ్రింక్, లేకపోతే కొంచెం కూల్గానే తీసుకుంటారా? మోస్ట్లీ 80 to 90% అయితే దీన్ని కూల్గానే తీసుకుంటారు. అండ్ టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది యాక్చువల్లీ. కొంతమంది దీన్ని కొంచెం అలాగే తీసేసుకుంటారు. సో హాట్గా ఇష్టం ఉన్న వాళ్ళు అలానే తీసేసుకుంటారు, లేదంటే కూల్గా తీసుకుంటారు. పర్ఫెక్ట్. సో చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ పట్టేయాలి. ఓకే. ఓకే. సో మిక్సీ పట్టేసాం. నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ మనం పాలు. సో పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడి చేసుకుందాం. సో ఆల్రెడీ నువ్వు కొద్దిగా బాయిల్ చేసి తీసుకొచ్చాను. కొద్దిగా బాయిల్ చేసి తీసుకొచ్చాను. సో మరి హోలీ స్పెషల్ కాబట్టి ఎన్ని డ్రింక్స్ అయినా తీసుకోవచ్చా ఇది, లేకపోతే ఇందులో కూడా క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేసుకోవాలా ఆ రోజు? సో మనం డ్రై ఫ్రూట్స్ చాలా మిక్స్ చేసాం ఇందులో. అదేంటి అంటే అందులో కూడా కొంచెం ఫ్యాట్ని పెంచేది ఉంటుంది కాబట్టి ఒక 2 glasses లైక్ 300 to 400 ml వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటారు యూజువల్గా? ఈవినింగ్ టైమ్స్ అలా? సో ఈవినింగ్ టైమ్స్ లైక్ మనం బీవరేజెస్ ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్ లేదంటే మార్నింగ్ 10-30 టైమ్స్ అలా ప్రిఫర్ చేస్తాం కదా, ఆ టైంలో తీసుకుంటే బెటర్. ఓకే. సో ఇవాళ అయితే చక్కటి 2 రెసిపీస్ సూపర్గా ఉన్నాయి హోలీ స్పెషల్ కాబట్టి. తను చేసిన కీర్ కూడా కాంబినేషన్ బాగుంది, యాపిల్స్ అండ్ డ్రై ఫ్రూట్, అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ అనమాట ఇవాళ. ఓకే. సో నెక్స్ట్ ఇందులో కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. ఓకే. సో దీని రీప్లేస్మెంట్లో మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అలాగే ఈ పౌడరు. ఓకే. సో మన ఉన్న క్వాంటిటీని బట్టి, సో ఎక్కువగా లిక్విడ్ ఫామ్లో రావాలి కాబట్టి చూసుకుంటూ వేయాలి. ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేద్దాం.
యూజువల్గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అనమాట. సో చక్కగా మనం అవన్నీ ఒక చోటికి తీసుకొచ్చి ఏం వేసుకోవాలి, ఎలాంటి కాంబినేషన్ యూస్ చేయాలి అనేది. బట్ ఇదైతే డెఫినెట్లీ అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి కాబట్టి హోలీ స్పెషల్ రోజు అందరూ తప్పకుండా చేసుకోవచ్చు ఇవాళ. సో ఓకే పల్లవి, సో యమ్మీ యమ్మీ డ్రింక్ తండై రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకున్నావా మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం రోజ్ పెటల్స్తో గార్నిష్ చేద్దాం. ఎలాసియా తండై రెడీ అయిపోయింది. సో తండై డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. బట్ ఇది కొంచెం చల్లార్చుకొని తాగితే ఇంకా టేస్టీగా ఉంటుందని పల్లవి చెప్పింది కదా. సో ఈలోపు కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తండైకి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, ఎండు గులాబీ రేకులు కొద్దిగా, యాలకులు 4, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, మిలన్ సీడ్స్ కొద్దిగా, పిస్తా కొద్దిగా. తండై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, మిలన్ సీడ్స్, మిరియాలు, సోంపు, ఎండు గులాబీ రేకులు, గసగసాలు, యాలకులు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో పాలు పోసి బ్రౌన్ షుగర్ వేసి మరగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి తరువాత కుంకుమ పువ్వు వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని ఎండు గులాబీలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ తండై రెడీ.